హాయ్ హలో నమస్తే సశ్రీ అకాల్ వెల్కమ్ టు అమ్మ కుట్టి కథలు సరదా ప్రపంచానికి మీ అందరికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు ఒక సరికొత్త కథతో మీ ముందుకు వచ్చేసాను. ఆ కథ పేరే ఎవరు మోసగాడు. ఈ కథ ఏంటో ఇప్పుడు వినేద్దాం. అనగనగా ఒక రాజు దగ్గర ఒక మహిమలున్న కత్తెర ఉంది. దానిని ఒక సాధువు అతనికి ఇచ్చాడు. ఎవరైనా సరే అందులో వేలు పెట్టి అబద్ధం చెబితే అది ఆ వేలును కత్తిరించి వేసేది. అందుకే ఆ రాజు దగ్గర ఎవరు అబద్ధాలు చెప్పేటోళ్ళు కాదు. ఒకసారి నాగరాజు శేషన్న అనే ఇద్దరు రాజు దగ్గరికి వచ్చారు. శేషన్న కత్తెరలో వేలు పెట్టి, రాజా, నేను నా వద్ద ఉన్న బంగారు వరహాలను ఈ నాగరాజుకు ఇచ్చి విదేశాలకు పోయాను. తిరిగి వచ్చి వరహాలు అడిగితే నీకు ఇచ్చేశాను అని అబద్ధం చెప్తున్నాడు. నా బంగారు వరహాలు నాకు ఇప్పించండి అని అన్నాడు. కత్తెర వాని వేలును ఏమీ చేయలేదు. తర్వాత నాగరాజు వంతు వచ్చింది. నాగరాజు చేతిలో ఒక కట్టె ఉంది. నాగరాజు తన చేతిలోని కట్టెను కొంచెం సేపు పట్టుకో అని శేషన్నకు ఇచ్చి వేలు కత్తెర నడుమ పెట్టాడు. రాజా, శేషన్న నాకు బంగారు వరహాలు ఇచ్చింది నిజమే. నేను కూడా శేషన్న వరహాలు శేషన్నకు తిరిగి ఇచ్చేశాను అన్నాడు. వేలు అలాగే ఉంది. కత్తెర వానిని కూడా ఏమీ చేయలేదు. ఆ వింత చూసి రాజుకి నోట మాట రాలేదు. ఇద్దరిలో ఒకరు అబద్ధం చెప్తున్నారని అందరికీ తెలుసు. కానీ కత్తెర ఎవ్వరినీ ఏమీ చేయలేదు. కత్తెర మహిమ తగ్గిపోయిందా లేక దొంగల తెలివి పెరిగిపోయిందా అని రాజు కాసేపు బాగా ఆలోచించాడు. అనుమానం వచ్చి నాగరాజు చేతిలోని కట్టెను తీసుకొని విరగ్గొట్టాడు. అంతే, అందులోంచి గల 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 వరహాలన్నీ బయటపడిపోయాయి. రాజు నవ్వుతూ సభలో ఉన్న వారితో, ఈ నాగరాజు కత్తెరలో వేలు ఉంచే ముందు ఈ కట్టెను శేషన్నకు ఇచ్చాడు. దాంతో వరహాలు తిరిగి ఇచ్చేసినట్టు అయ్యింది. అందుకే కత్తెర వాణ్ణి ఏమీ చేయలేదు అని చెప్పాడు. జనాలంతా రాజు తెలివిని మెచ్చుకున్నారు. రాజు వరహాలు శేషన్నకి ఇచ్చివేసి నాగరాజుని చెరసాలలో వేయించాడు. విన్నారు కదా, ఎవరు మోసగాడో రాజు ఎంత తెలివిగా ఎలా కనిపెట్టారో. మీ అందరికీ కథ నచ్చిందని అనుకుంటున్నాను. మరొక సరికొత్త కథతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు వింటూనే ఉండండి అమ్మ కుట్టి కథలు, సరదా ప్రపంచాన్ని.